హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తయారు చేసుకునేవి చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవి మూరి ఉండలండి. తయారు చేసుకుంటున్నాను చూడండి. ఈ కప్పుతో ఇలా 2 కప్పులు మూరీలు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ మూరీల్ని కళాయి పెట్టుకొని మంట మీడియంలో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకుందామండి. ఇప్పుడు ఈ 2 కప్పులు మూరీల్లోకి చూడండి ఇలా 1 కప్పు బెల్లాన్ని తీసుకున్నాను. 2 కప్పులకి అలా 1 కప్పు బెల్లం మనకి సరిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేయించి తీసుకున్నాం. చూడండి మనకి ఇది ఇలా చూస్తే ఇలా అయిపోవాలండి. ఇప్పుడు ఇలా తీసుకున్నాను వేసేసి ఇప్పుడు ఇందులో కళాయి పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే మనం పాకానికి తీసుకున్న బెల్లాన్ని కూడా వేసుకుంటున్నాను. అలాగే ఇందులో ఒక 2 స్పూన్లు నీళ్ళు ఎక్కువ వేసుకోకండి, తక్కువ వేసుకుంటే తొందరగా మనకు పాకం వచ్చేస్తుంది. వేసుకున్నాము. ఇప్పుడు దీన్ని పాకం పడుతుందాం. పాకం వచ్చాక మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బెల్లం ఇలా పాకం చేసుకుందామండి. ఇలా చూసారా ఇలా వచ్చింది. మంట మీడియంలో మాత్రమే ఉంచుకొని పాకం చూసుకోండి. ఇప్పుడు పాకం చూసారా చూడండి, మనం ఇలా వేసుకుంటే పాకం ఇలా మనకి చేతికి చూడండి ఇలా చూసారా ఇలా ఉండలా అయిపోవాలండి. అంతేనండి, పాకం వచ్చిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఈ మూరీలు ఇందులో వేసుకొని కలిపేసుకుందాం. కలిపేసుకొని చేతికి కాస్త నెయ్యి కానీ లేకపోతే నీళ్ళు కానీ తడి చేసుకొని ఉండలు చుట్టేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేతికి నెయ్యి రాసుకొని లేదా తడి చేసుకొని ఇలా ఉండలు చుట్టేసుకుందామండి. అంతేనండి, చూడండి మనకి ఉండలు ఎంత చక్కగా వచ్చాయో. ఇలా మనకి నెయ్యి పాకం పట్టుకునేటప్పుడు బెల్లంలో మనం 1 స్పూన్ నెయ్యి వేసుకున్నట్లయితే ఇలా ఉండలు మనకి పాకం చాలా బాగా కనిపిస్తుందండి. బాగా వస్తుంది కూడా, తినేటప్పుడు కూడా చాలా రుచిగా ఉంటాయండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉన్నట్టు మూరి ఉండలు రెడీ అయిపోయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.